వెల్కమ్ టు మై ఛానల్. ఏ వంటలవని కూరలవని టేస్ట్ ఎక్కువగా ఉండాలంటే ఆనియన్స్ని కొంచెం ఎక్కువగా వేసుకుంటాము. అదే ఆనియన్స్తో స్నాక్ మనం రెడీ చేసుకుంటే ఇంకా టేస్ట్ చెప్పక్కర్లేదు. ఈరోజైతే మనం ఈవినింగ్ స్నాక్గా ఎంతో బాగుండే క్రిస్పీ ఆనియన్ బాల్స్ని రెడీ చేసుకుందాం. ఈ వీడియో మీకు నచ్చితే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. ఈ స్నాక్ కోసం 4 మీడియం సైజు ఉల్లిపాయలని తీసుకున్నానండి. ఈ ఉల్లిపాయల పైన పొట్టు తీసేసి వీటిని నిలువుగా సన్నంగా ముక్కలు కట్ చేసి పెట్టుకోవాలి. ఈ కట్ చేసిన ఉల్లిపాయ ముక్కల్ని ఒక బౌల్లోకి తీసుకొని గట్టిగా ప్రెస్ చేస్తూ ఆ ఉల్లిపాయ ముక్కల్ని నలపాలి. ఈ విధంగా చేయడం వలన చిన్న చిన్న పాయిల్లాగా అవి డివైడ్ అవుతాయండి. ఉల్లిపాయలు ఎంత సన్నంగా ఈ విధంగా తరుగొస్తే ఈ స్నాక్ అంత క్రిస్పీగా వస్తుంది. ఇప్పుడు 1/2 స్పూన్ సాల్ట్, 1 స్పూన్ కారపొడి, 1/2 స్పూన్ చొప్పున ధనియాల పొడి, జీలకర్ర పొడి వేసుకొని 1/2 స్పూన్ ఆమ్చూరు, 1/2 స్పూన్ పసుపు వేసుకొని ఇవన్నీ ఆ ఉల్లిపాయ ముక్కలకి పట్టేటట్లు బాగా గట్టిగా కలపాలి. ఇలా చేయడం వలన అందులో ఉండే చెమ్మంతా బయటికి వస్తుందండి. ఇప్పుడు 2 పచ్చిమిర్చిని సన్నగా కట్ చేసి వేసుకొని కొంచెం కొత్తిమీర కూడా కట్ చేసి వేసుకోండి. అరకప్పు శనగపిండి, అరకప్పు బియ్యం పిండిని తీసుకొని వీటికి కలపాలి. దీనికి ఎటువంటి వాటర్ యాడ్ చేయకుండానే కలపాలండి. ఆ ఉల్లిపాయల నుండి వచ్చే తడిదనంతోనే ఇవి మిక్స్ అవుతాయి. ఈ పిండి చాలా పొడిగా ఉండేటట్లు ఉండాలి. చిన్న చిన్న ఉండలు చుట్టుకునే విధంగా వస్తే సరిపోతుంది. అలా లేనప్పుడు కొంచెం వరిపిండి, కొంచెం శనగపిండిని యాడ్ చేసుకొని కలుపుకుంటే చాలా క్రిస్పీగా వస్తుంది. ఇవి చిన్న చిన్న బాల్ లాగా చుట్టుకొని పక్కన పెట్టుకొని ఇప్పుడు ఆయిల్ వేసుకొని ఆయిల్ బాగా మరిగిన తర్వాత ఫ్లేమ్ని మీడియంలోన పెట్టేసుకొని ఈ చుట్టుకున్న బాల్స్ని వేసుకోవాలి. ఇవి మీడియం ఫ్లేమ్లోనే బోత్ సైడ్స్ కూడా వేగనివ్వాలి. ఒకవైపు వేగిన తర్వాత రెండో వైపు టర్న్ చేసుకొని గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేటప్పుడు ఈ బాల్స్ని తీసేయాలి. హై ఫ్లేమ్ పెడితే కలర్ చేంజ్ అవుతుంది, లోపల మెత్తగా ఉండిపోతుంది. ఆనియన్స్ కదా చాలా క్రిస్పీగా, చాలా టేస్టీగా ఉంటాయండి. ఇవి సాస్లో డిప్ చేసుకొని తింటే మంచిగా చాలా టేస్టీగా ఉంటాయి.